ఒక రాజు చనిపోతే తన వెంట వందలాది ప్రాణాలు తీసుకుపోతాడు. అలాగే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఒక రాజుతో సమానం. అందుకే పహల్గామ్లోని ఉగ్రవాది దాడికి ప్రతిచర్యగా వందలాది మంది ఉగ్రవాదులను ఏరి పారేయడమే భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆపరేషన్కి భారత్ సింధూర్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి. రష్యా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలని ఇప్పటికే తీర్మానించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు మద్దతుగా 2 దేశాలు నిలిచాయి. అవే టర్కీ, అజర్బైజాన్. ఈ 2 దేశాలు పాకిస్తాన్ను సపోర్ట్ చేశాయి, ఆపరేషన్ సింధూర్ని ఖండించాయి. ఇరు దేశాల దౌత్యపరమైన చర్చల ద్వారానే ముందుకు సాగాలని హితవు పలికాయి. ఈ మేరకు టర్కీ, అజర్బైజాన్ దేశాలు వేరువేరు ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. టర్కీ విదేశాంగ మంత్రి శాఖ ఈ మేరకు ట్వీట్ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. భారత్ పాకిస్తాన్ దాడి చేయడం యుద్ధానికి సంకేతం. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నాం అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాయి. అలాగే ఇరు పక్షాల సంయమనం పాటించాలని టర్కీ పేర్కొంది. ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలి అంది. మరోవైపు భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ పరిస్థితులు మరింత పెరగడంపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అజర్బైజాన్ విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ దాడులలో పలువురు పౌరులు కూడా మృతి చెందారని పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులంతా హతమయ్యారు. ఆయన కుటుంబంలోని 10 మంది, మరో 4 అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. 56 ఏళ్ల మసూద్ అజార్ ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది.